జై శ్రీరామ్. మొన్న జరిగిన ఆన్లైన్ క్లాస్లో మనం అమ్మవారితో అంటే యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అయిన తర్వాత మన గోలు ఏ విధంగా అమ్మవారికి చెప్పుకోవాలి, ఏ విధంగా చెప్తే మనకు విష్ ఫుల్ఫిల్ అవుతుంది అనేది క్లాస్లో చెప్పుకున్నాం. అప్పుడు క్లాస్లో చాలామంది చేశారు, అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. తర్వాత కొంతమంది అడిగారు, అంటే మాకు గైడెడ్ మెడిటేషన్ లాగా ఏమన్నా చేసి ఇవ్వండి, మేము రోజు ఇంట్లో ఆ వీడియో ప్లే చేసుకొని మేము చేసుకుంటాము అంటే ఆ గైడెడ్ మెడిటేషన్ వీడియో ఒకటి చేయడం జరిగింది. దాని లింక్ కూడా ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కానీ కనెక్ట్ అయిన తర్వాత ప్రాసెస్ అమ్మవారితో మనం కోరిక ఎలా చెప్పుకోవాలి అనేది మనం క్లాస్లో చెప్పాం. ఆ విధంగా కనెక్షన్ అయిన సందర్భంలో మన కోరిక చాలా ఎఫెక్టివ్గా మనకు తీరుతుంది. తర్వాత ఇంకోటి హోపనోపనో గురించి క్లాస్లో చాలా డీటెయిల్గా మనం చెప్పడం జరిగింది. కొంతమంది దాన్ని కూడా అడుగుతున్నారు, నేను హోపనోపనో గురించి కూడా ఒక గైడెడ్ మెడిటేషన్ లాగా మేము చేసుకునే విధంగా ఏమైనా చేయగలరా అని అడుగుతున్నారు. దానికోసం ఏం చేయాలనుకున్నా అంటే ఈ నెల జూన్ 7వ తారీఖు నుంచి ఒక 7 రోజుల పాటు పొద్దున్నే 5:30కు యూట్యూబ్ లైవ్ ద్వారా హోపనోపనో క్లీనింగ్ ప్రాసెస్ మనం చేద్దాం అనుకున్నాం. అంటే అక్కడ నేను మళ్ళీ డైరెక్ట్గా లైవ్లోకి వెళ్ళిపోతాం కాబట్టి అది ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అని ఈ వీడియోలో మేము మీకు చెప్తున్నాను. ఆ హోపనోపనో అసలు లాజికల్గా ఎలా పనిచేస్తుందంటే, ముందుగా డాక్టర్ హ్యూలెన్, జో వైటాలి చెప్పేది ఏంటంటే, ఇది భగవంతుడికి, గాడ్కి, యూనివర్స్కి ఏ పేరన్నా చెప్పుకోండి, దానికి ఒక పిటిషన్ లాంటివి మనం పెట్టుకుంటున్నాం. ఈ పిటిషన్ పెట్టుకుంటూ మనకు ఉన్నటువంటి ప్రస్తుత సమస్యకి, ప్రస్తుత పరిస్థితికి కారణం మనమే అని సంపూర్ణంగా మనం నమ్మాలి. ఇది ఉంటేనే హోపనోపనో పనిచేస్తుంది. అంటే ఇక్కడ తాత్వికంగా మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ఆధ్యాత్మికంగా కూడా మనకు చెప్పేది ఒకటే, మన పెద్దలు కూడా అదే చెప్పారు. మనం ఏదైతే పరిస్థితిని సమాజంలో చూస్తున్నామో, మనకు కష్టాలు, సమస్యలు ఏదో వస్తున్నాయో, ఇవన్నీ కూడా మనకి ఇన్నర్ వరల్డ్ అని ఒకటి ఉంటుంది. ఈ ఇన్నర్ వరల్డ్ తొలక రిఫ్లెక్షనే అవుటర్ వరల్డ్. ఇప్పుడు ఈ అవుటర్ వరల్డ్ మనకు నచ్చడం లేదంటే మనకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, రిలేషన్షిప్లో సమస్యలు ఉన్నాయి. మరి వీటిని అన్నింటినీ మార్చుకోవాలి. వీటిని మార్చుకోవాలంటే మనం కాన్షియస్ మైండ్ తోటి, కాన్షియస్ డెసిషన్స్ తోటి అవుటర్ వరల్డ్తో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది ఉపయోగం లేదు. ఎందుకంటే దాని మూలం ఎక్కడుంది? ఇన్నర్ వరల్డ్లో ఉంది. ఈ ఇన్నర్ వరల్డ్ని మార్చుకోవడంతో అవుటర్ వరల్డ్ మారుతుంది. చూసారు, ఎప్పుడైనా మన ప్రొజెక్టర్లో ఇమేజ్ మారితే స్క్రీన్ మీద ఇమేజ్ మారుతుంది, కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద ఇమేజ్ మార్చాలంటే ఎలా కుదురుతుంది? మన ఆధ్యాత్మికం ఇంకా కొంచెం లోతుగా మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్తాం. ఇప్పుడు మనకు కొంత కర్మ అనుభవించాల్సి ఉంది. అంటే ఫైనాన్షియల్ లాస్ ఒక వ్యక్తికి అనుభవించాల్సినటువంటి ప్రారంధం ఉందనుకోండి. ఇవి ఏం జరుగుతుంది అంటే బుద్ధి కర్మానుసారిని అని చెప్పారు పెద్దలు. ఇప్పుడు మనకు బుద్ధి ఒకటి ఉంది. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే కర్మను అనుసరించి, అంటే ఏ కర్మ అయితే వాడు అనుభవించాలో అటువంటి ఫలితాలు వచ్చే విధంగా వీడి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే చాలా ప్లానింగ్ చేస్తుంది, మంచి అనాలిసిస్ చేస్తుంది, ఏదేదో లెక్కలేస్తుంది, ఆలోచన చేస్తుంది, అన్నీ చేస్తుంది. లాస్ట్కి వీడి బుద్ధి ఏం చేస్తుందంటే ఏ డెసిషన్ తీసుకుంటే వాడు నష్టపోతాడో అటువంటి డెసిషన్ తీసుకునేలా చేస్తుంది. ఇది జరుగుతుంది. ఎందుకు? బుద్ధి కర్మానుసారిని. ఇవన్నీ మనకు తెలియట్లా. ఈ సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్సే మనల్ని నడిపిస్తున్నాయి. అంతేగాని మన తెలివితేటలు కాన్షియస్ లెవెల్లో మనం తీసుకున్న నిర్ణయాలు కావు. అటువంటి కర్మ అనుభవించాల్సి ఉంది కాబట్టి వీడు అటు నిర్ణయమే తీసుకుంటాడు ఖచ్చితంగా. ఎంత ఆలోచించినా లాస్ట్గా అటు నిర్ణయమే తీసుకుంటాడు. ఏది కొనకూడదు అదే కొంటాడు, ఏం పని చేయకూడదు అదే చేస్తాడు, నష్టపోవాల్సి ఉంది కాబట్టి. అదే నిజంగా గెలవాల్సిన అవకాశం లేకుంటే ఆ కర్మ ఉందనుకోండి, వాడు ఎంత ఆలోచన చేయకుండా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయమైనా అందులో గెలిచిపోతాడు. ఇది జరుగుతున్నది. కాబట్టి మనము బయట పరిస్థితులు మార్చాలా అనుకుంటే ఇన్నర్లో ఆ సబ్కాన్షియస్లో ఉన్నటువంటి ఆ ప్రోగ్రామ్స్ మనం క్లీన్ చేసుకోవాలి. అంటే మన భాషలో కర్మక్షయం చేసుకోవాలి ఖచ్చితంగా. అది చేస్తుంది హోపనోపనో. ఏం చేస్తుందంటే అలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే, మనం తెలిసో తెలియకో రాంగ్ ప్రోగ్రామ్స్ మనం తెచ్చుకొని ఉంటే, మనం ఇంతకు ముందు నుంచి మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కర్మలు ఏమన్నా ఉంటే, అటువంటి కర్మల వల్ల మనం ఇటువంటి పనులు చేసుకుంటూ ఉంటే దాన్ని క్లీన్ చేస్తున్నాం. అందుకని భగవంతుని ఆశ్రయించి శరణాగతి చేసి ఆయనకు ఒక అర్జీ పెట్టుకొని మనల్ని క్షమాపణ వేడుకుంటూ అతని కృతజ్ఞత చెప్పుకుంటూ ఈ ప్రాసెస్లో మానసికంగా ఏం జరుగుతుందంటే ఆ కర్మక్షయం జరుగుతుంది. కాబట్టి హోపనోపనో అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ.
కాబట్టి ఇలా పనిచేస్తుంది అది. ఇది మనం ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు దేనికి సారీ చెప్తున్నామో మనకు తెలియాలి కదా, అందుకు చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి పూర్తిగా బాధ్యత మనం తీసుకుంటాం. తర్వాత ఐఎమ్ సారీ అంటున్నాం. చాలామంది ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటున్నారు. కానీ దేనికి అంటే దేనికి చెప్పాలో ముందుగా 4 మాటలు చెప్పుకోవాలి అక్కడ. ప్లీజ్ ఫర్గివ్ మీ దేనికోసం ఫర్గివ్ చేయాలి, థ్యాంక్స్ దేనికి చెప్పాలి, ఐ లవ్ యూ దేనికి చెప్పాలి. ఇది జరుగుతుంది. మనం 7వ తారీఖు నుంచి 7 రోజుల పాటు అవి చెప్తున్నాం. అవి ఒకసారి చెప్పిన తర్వాత మీ మైండ్లోకి డీప్గా వెళ్ళిన తర్వాత మనకు తెలిసో తెలియకో అనాలోచితంగా రకరకాల ఆలోచనల వల్ల, నమ్మకాల పట్ల నేను డబ్బు పరంగా రకరకాల నెగటివ్ బిలీఫ్ని కలిగి ఉన్నాను, అది నాకు తెలియదు ఆ విషయం, కాబట్టి డబ్బులు నా దగ్గర రావట్లేదు, కాబట్టి ఐఎమ్ సారీ అంటే ఈ లింక్ని మనం అర్థం చేసుకోవాలి. అది మనం అక్కడ గైడెడ్ మెడిటేషన్ లాగా మనం చెప్తూ ఉంటాం, చేసుకుంటూ ఉంటారు అందరూ కూడా. అది జరిగినప్పుడు వారం రోజుల తర్వాత అది కంటిన్యూ చేసామనుకోండి, ఆ తర్వాత మైండ్ ఐఎమ్ సారీ అన్నప్పుడు దేనికి సారీ చెప్తున్నా ఆటోమేటిక్గా మైండ్ తీసుకుంటుంది. నాకు కారు ఉంది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు కారు ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాను, కారు ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాను అని రిపీట్గా చెప్తున్నాను అనుకోండి, నేను హ్యాపీగా ఉన్నాను అంటే చాలు. దేనికోసం హ్యాపీగా ఉన్నాడు, కారు ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నాడు, అది ఆటోమేటిక్గా రీజన్లో తీసుకుంటుంది, మైండ్ తీసుకుంటుంది. కాబట్టి వారం రోజులు వాటిని ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డైలీ కూడా మనం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటే సరిపోతుంది. అది ఎందుకు చెప్తున్నాం అనేది ఆ వారం రోజులు ప్రాక్టీస్ చేసాం కాబట్టి దాన్ని ఏమంటామంటే ఎన్ఎల్పిలో యాంకరింగ్ అంటాం. ఇట్లా యాంకరింగ్ టెక్నిక్. ఈ యాంకరింగ్ ఏంటంటే ఎందుకు చెప్తున్నామని ప్రతిసారి చెప్పకుండా కొంతకాలం చెప్పిన తర్వాత మానేసినా సరే ఐఎమ్ సారీ అంటే రీజన్ తీసుకుంటుంది. మీరు డైలీ కూడా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలండి అని మాత్రం అడగండి. ఇది లైఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి, ఎప్పుడు చేయాలి, ఎవ్రీ టైం చేయాలి. మనం రోజు బాడీకి ఎలా స్నానం చేస్తామో అదేవిధంగా మన మైండ్కి స్నానం అవసరం, అది స్నానంలా పనిచేస్తుంది. కాబట్టి ఎంతకాలం చేయాలన్న ప్రశ్న మానేసి మనం బతుకున్నంతకాలం తిండి తింటున్నాం, స్నానం చేస్తున్నాం, అదేవిధంగా ఓపెన్ ప్రేయర్ కూడా చేసుకుంటూ ఉండాలి. కాబట్టి వెంకటేశ్వర స్వామికి అర్జీ పెట్టుకుందాం. మీరందరూ కూడా 7వ తారీఖు జూన్ పొద్దున 5:30కి జాయిన్ అయితే యూట్యూబ్ లైవ్లో మీరు ఆ ప్రోగ్రామ్ ఆన్ చేసి నేను చెప్పింది వింటూ మానసికంగా మీరు స్మరించుకుంటూ మీరు చేసుకుంటూ ఉండొచ్చు. ఒక 20-25 నిమిషాల పాటు ప్రతిరోజు ఉంటుంది. ఈ 7 రోజులు చేద్దాం, మీకు అలవాటు అయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. ఈ లింకు, ఆ యూట్యూబ్ లైవ్ లింకు మన గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూపు, ఆ గ్రూప్లో నేను మీకు షేర్ చేస్తాను. గ్రూప్లో ఉన్న వాళ్ళైతే ఈజీగా లింక్ ద్వారా చేసుకోవచ్చు. గ్రూప్లో లేని వాళ్ళైతే ఈ మన లైఫ్ కోచ్ మూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లేకపోతే గ్రూప్ లింక్ కూడా ఇస్తాను, గ్రూప్లో కూడా మీరు జాయిన్ అయితే ఈ ప్రోగ్రామే కాకుండా వేరే ఏ ప్రోగ్రామ్ మనం చేసినా అందులో నోటిఫికేషన్స్ మనం ఇస్తూ ఉంటాం. కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వండి. లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఆ టైంలో మీరు లైవ్ స్ట్రీమ్లో జాయిన్ అవ్వచ్చు. కాబట్టి 7వ తారీఖు నుంచి అందరూ కూడా ఓపెన్ గైడెడ్ మెడిటేషన్లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.